క్షణక్షణ పోరాటం కనకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు మారకపోతే చరిత్ర క్షమించదు. ఇదే విధంగా వెళితే మళ్లీ జగన్ కు అధికారం. 2020 విజన్ నే ప్రజలు పట్టించుకోలేదు. 2047 అంటే నమ్మేదెవరు? ప్రజల స్వల్పకాలిక అవసరాలపై చంద్రబాబు దృష్టి పెట్టాలి. అధికారులను నమ్మితే ఓటమే మిగులుతుంది. ఐవీఆర్ఎస్, ఆర్టీజీఎస్ ల కంటే సంక్షేమం ముఖ్యం. టీడీపీ నాయకులు, కార్యకర్తల మనోభీష్టం కూడా ఇదే. ముఖ్యమంత్రి చంద్రబాబును గట్టిగా హెచ్చరించిన ఆంధ్రజ్యోతి పత్రిక ఎండీ రాధాకృష్ణ. కడప గడపకు పసుపు పూత. కడప ఫ్యాన్ కు పవర్ కట్ చేస్తున్న రెడ్డమ్మ. వైసీపీకి డేంజర్ బెల్స్ మోగిస్తున్న డేర్ లీడర్. కడప కార్పొరేషన్ పై పసుపు జెండా తథ్యమా? 50 మంది ఉన్న కార్పొరేషన్ లో వైసీపీ సంఖ్య 48. అయితేనేమి ఎమ్మెల్యే మాధవి ముందు బలాదూర్. వైఎస్ జగన్ కంచుకోటపై మాధవిరెడ్డి దూకుడు. నీటి సంఘాల ఎన్నికల్లో కూటమి క్లీన్ స్వీప్. 6149 నీటి సంఘాల్లో 5946 గెలుపు. పులివెందుల్లోనూ టీడీపీ విజయకేతనం. మదనపల్లెలో ఎమ్మెల్యే షాజహాన్ నేతృత్వంలో సంపూర్ణంగా తెలుగుదేశం అభ్యర్థుల గెలుపు. తన స్వగృహం వద్ద విజేతలు సన్మానించిన ఎమ్మెల్యే. నాయకులకు, కార్యకర్తలకు పాదాభివందనాలు. ఇక డీటెయిల్స్ చూస్తే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన తీరు మార్చుకోకపోతే మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే అప్పుడు చంద్రబాబును చరిత్ర క్షమించదని ఆంధ్రజ్యోతి ఎండీ వీకెండ్ కామెంట్ కాలంలో రాధాకృష్ణ హెచ్చరించారు. ప్రజలకు తక్షణ ప్రయోజనాలు చేకూరాలని, అలా కాకుండా విజన్ అంటూ చెబితే వారు హర్షించారని, వారికవన్నీ పొట్టవని, తమకేమీ మేలు జరిగిందనేదే చూస్తారని, కానీ చంద్రబాబు అది పట్టించుకోవడం లేదని విమర్శించారు. చంద్రబాబు వ్యవహార శైలిని ఆర్కే కాదు, పార్టీ కార్యకర్తలతో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా దుయ్యబడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చిన ఆయన ఇప్పుడు మళ్లీ అధికారులు చేస్తున్న భజన్లోనే మునిగి తేలుతున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన తీరు మార్చుకోకపోతే మళ్లీ జగన్ అధికారంలోకి వస్తారని, అప్పుడు చంద్రబాబును చరిత్ర క్షమించదని ఆంధ్రజ్యోతి ఎండీ వీకెండ్ కామెంట్ కాలంలో రాధాకృష్ణ హెచ్చరించారు. అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తాను రాష్ట్రానికి సీఈఓలా వ్యవహరిస్తున్నారని, రాజకీయ నాయకుడిలా వ్యవహరించడం లేదని విమర్శలు గుప్పించారు. విజన్ 2047 అంటూ ఎప్పుడో జరగబోయే దాని గురించి ఇప్పుడు గప్పాలు కొడుతున్నారని, గతంలో చంద్రబాబు విజన్ 2020 అంటే ప్రజలు తిరస్కరించారన్నారు. 2004, 2019 ఎన్నికల్లో ఆయన ఘోర ఓటమి పాలైనా మళ్లీ ఇప్పుడు విజన్ 2047 అంటూ ఏదేదో చేస్తున్నారని, ప్రజలకు ఇవన్నీ పట్టవని గతంలో 2 సార్లు రుజువైన చంద్రబాబు మళ్లీ అదే పాట పాడుతున్నారని రాధాకృష్ణ ఆక్షేపించారు. ప్రజలకు తక్షణ ప్రయోజనాలు చేకూరాలని, అలా కాకుండా విజన్ అంటూ చెబితే వారు హర్షించారని, వారికవన్నీ పట్టవని, తమకేమీ మేలు జరిగిందనేది చూస్తారని, కానీ చంద్రబాబు అది పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఐవీఆర్ఎస్, ఆర్టీజీఎస్ అంటూ కాలక్షేపం చేస్తున్నారని, ఇలా అయితే ప్రజలు మళ్లీ జగన్కే పట్టం కడతారని హెచ్చరించారు. గత అనుభవాల నుంచి ఆయన గుణపాఠం నేర్చుకోలేదని, అర్ధరాత్రి వరకు కలెక్టర్ల సమావేశాలు నిర్వహించి ఆయన సాధించిందేమిటని ప్రశ్నించారు. ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వకుండా అప్పుడెప్పుడో అద్భుతం చేస్తానని చెప్పడం వల్ల ప్రజలు హర్షించారని, ఇప్పటికైనా చంద్రబాబు తన తీరును మార్చుకోవాలని ఆయన సూచించారు. మొత్తం మీద టీడీపీకి అనుకూలంగా వ్యవహరించే ఏబీఎన్ రాధాకృష్ణ చంద్రబాబు తీరును దుయ్యబట్టడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. అధికారులపై అతిగా ఆధారపడుతూ వారిచ్చే కాకిలెక్కలనే నిజమని, ఇక మళ్లీ తనదే అధికారం అన్నట్లు ఆయన భరోసాతో ఉన్నారని, అధికారులపై ఆధారపడితే జగన్ కు ఏమి జరిగిందో ఈయనకు అదే జరుగుతుందని ఆర్కేతో పాటు పలువురు హెచ్చరిస్తున్నారు. కానీ చంద్రబాబుకు అదేమీ పట్టనట్లుంది. మరోసారి జగన్ చేతికి అధికారం అందించే వరకు ఈయన ఇలానే చేస్తారనే మాట పలువురి నోటి వెంట వస్తోంది. పుట్టుకతో దివ్యాంగురాలుగా ఉన్న మహిళకు బాసటగా నిలిచిన హెల్పింగ్ మైండ్స్. దివ్యాంగురాలికి ట్రైసైకిల్ అందించి దాతృత్వం చాటుకున్న హెల్పింగ్ మైండ్స్. బాధితుల మొహాల్లో చిరునవ్వు పూయించడమే అసలైన మానవత్వమని ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ సభ్యులు అన్నారు. హెల్పింగ్ మైండ్స్ అనేది దశాబ్దం క్రితం ఒక పేరు మాత్రమే. నేడు అది ఒక వటవృక్షం. మదనపల్లె సేవా రంగంలో ఒక సంచలనం. ఇందింతై వటుడింతై అన్న చందంగా దినదిన ప్రవర్ధమానం చెందుతూ మదనపల్లె కేంద్రంగా ప్రారంభమైన హెల్పింగ్ మైండ్స్ అనే చినుకు వర్షమై పెను తుఫానుగా మారింది. యూత్ ఐకాన్ సంస్థగా సౌత్ ఇండియా స్థాయిలో సేవలు అందిస్తోంది. ఈ అకుంఠిత దీక్ష, దక్షత, కఠోర శ్రమ వెనుక అతి సాధారణంగా కనిపించే అసాధారణ యువకులు ఉండడమే ఆ సంస్థ అనన్య సామాన్యంగా ఎదగడానికి కారణమని చెప్పాలి. రక్తదానం, ఫుడ్ బ్యాంక్, శానిటరీ ప్యాడ్ బ్యాంక్, క్యాన్సర్ బాధితులకు ఉచితంగా విగ్గులు, అనాథ మృతదేహాల దహన సంస్కారాలు, ఉచిత బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలు, ఇలా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న హెల్పింగ్ మైండ్స్ సంస్థ. ఈ నేపథ్యంలో ఆదివారం మదనపల్లి పట్టణం గాంధీపురంకు
చెందిన కృష్ణవేణి పుట్టుకతోనే దివ్యాంగురాలు. ఆమె నిస్సహాయత పరిస్థితిని చూసి ఆమె మోములో చిరునవ్వు చిందిస్తూ హెల్పింగ్ మైండ్స్ బృందం ఉచితంగా ట్రైసైకిల్ పంపిణీ చేశారు. వయసు మళ్లిన కృష్ణవేణి తల్లిదండ్రులు తమ కుమార్తె మొహంలో ఆనందం చూసి చాలా సంతోషపడ్డారు. ఆమె తండ్రి స్వయంగా కుమార్తెకు ట్రైసైకిల్ ముందుకు వెళ్లడానికి సహకరిస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ 11 ఏళ్ల నుండి ఎన్నో సేవలు అందిస్తున్న హెల్పింగ్ మైండ్స్ సంస్థ నేడు దివ్యాంగురాలు అయిన కృష్ణవేణి నిస్సహాయత గురించి తమ దృష్టికి రావడంతో తమ సంస్థ సభ్యుల సహకారంతో ఆమెలో మనోధైర్యాన్ని నింపేలా చిరు కానుకగా ట్రై అందించినట్లు తెలిపారు. తమ సంస్థ సేవలను మరింత స్ఫూర్తిదాయకంగా ఆదర్శనీయంగా చేపడతామని పేర్కొన్నారు. కృష్ణవేణి తల్లిదండ్రులు మాట్లాడుతూ ఒకవైపు పేదరికం, మరోవైపు తమ కుమార్తె పరిస్థితి ఇలా ఉండడంతో దంపెట్ల శివకుమార్ కు తెలియజేయగా హెల్పింగ్ మైండ్స్ సంస్థ వారు ట్రైసైకిల్ ఇచ్చారు అన్నారు. తమ కుమార్తె బయటి ప్రపంచం చూస్తూ మనోవేదనకు గురి కాకుండా మానసికంగా దృఢంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ హెల్పింగ్ మైండ్స్ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ సభ్యులు సునీల్, కిరణ్, దంపెట్ల శివకుమార్, పురుషోత్తం, దినకర్ పాల్గొన్నారు. మనిషికి మరణం ఉంటుంది కానీ మానవత్వానికి కాదు అంటూ గత 11 ఏళ్ల నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నటువంటి మన హెల్పింగ్ మైండ్స్ నేడు మదనపల్లి గాంధీపురానికి చెందినటువంటి కృష్ణవేణి గారు చిన్నప్పటి నుంచి వారి యొక్క కాళ్ళు చేతులు సరిగా ఉండకపోవడం, ప్రత్యేక ప్రతిభావంతురాలుగా వికలాంగురాలు అని మనం చెప్పకూడదేమో, ఆమెకు బాసటగా మేమున్నామంటూ జీవితగా హెల్పింగ్ మైండ్స్లో ఉన్నటువంటి నెలవారీ వచ్చే హెల్పింగ్ మైండ్స్ ఫండ్ నుంచే దాదాపు 15,000 విలువ వచ్చేసే ట్రైసైకిల్ అందరికీ అందించడం, ఆమె యొక్క ముఖంలో మరియు వారి కుటుంబంలో కూడా ఆనందాన్ని నింపినందుకు హెల్పింగ్ మైండ్స్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది నా ఒక్కరిది కాదు, హెల్పింగ్ మైండ్స్ కుటుంబ సభ్యులు అందరికీ దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కృష్ణవేణి గారికి ఈ సహాయం కావాలని నాకు సంబంధించినటువంటి మా ఆత్మీయులు, మా అన్న సమానులైనటువంటి శివ అన్నగారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో హెల్పింగ్ మైండ్ సేవలు మరింత ముందుకు వెళ్తే 10 మందిలో ఒక మంచి వాతావరణాన్ని ప్రేరేపించేలా హెల్పింగ్ మైండ్స్ అడుగులు వేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై భారత్. నా బిడ్డ పోలేగా చిన్నప్పటి నుండి మాట్లాడుకుంటా సహాయం చేసి నా బిడ్డకు బండి ఇచ్చి సహాయం చేసినందుకు వారికి ధన్యవాదాలు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నీటి సంఘాల ఎన్నికలను ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 6,149 సాగునీటి సంఘాల ఎన్నికలకు గాను 5,946 సంఘాలకు ఎన్నికలు ముగిశాయి. వీటిలో 95% సంఘాలను కూటమి గెలుచుకుంది. చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. సాగునీటి సంఘాల అధ్యక్షులు, డిస్ట్రిబ్యూటరీ కమిటీల చైర్మన్లను ఎన్నుకోవాల్సి ఉంది. పులివెందుల నియోజకవర్గంలోని మొత్తం 32 సంఘాలను టీడీపీ కైవసం చేసుకుంది. మదనపల్లి నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే షాజహాన్ నాయకత్వంలో అన్ని నీటి సంఘాలు ఏకగ్రీవమయ్యాయి. మదనపల్లి నియోజకవర్గంలోని 3 మండలాలు, పంచాయతీలలో జరిగిన నీటి సంఘాల చెరువులు ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. అన్ని మండలాల పంచాయతీల్లో ఎమ్మెల్యే షాజహాన్ పార్టీ నాయకుల ప్రాధాన్యతను బట్టి ఎన్నికవడం జరిగింది. ఎన్నిక ఏకగ్రీవ అవడానికి కారణం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండడమే కాక మదనపల్లిలో శాసనసభ్యులుగా ఎం షాజహాన్ బాషా అధ్యక్షతన జరిగిన ఎన్నికలు సంపూర్ణంగా ముగిశాయి. చెరువుల చైర్మన్లు, డైరెక్టర్లుగా ఎన్నికైన వారికి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఎమ్మెల్యే షాజహాన్ ప్రతి ఒక్కరికి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎవరైతే నాయకులు ఎలక్షన్లలో అహర్నిశలు కష్టపడ్డారో వారికి అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ హృదయపూర్వక పాదాభివందనాలని తెలియజేశారు. కాగా నీటి సంఘాల ఎన్నికలు కలిసి ఉంటే కలదు సుఖం అన్న సామెతను గుర్తు చేశాయి. చాలా ఏళ్ల తర్వాత కడప కోటపై టీడీపీ స్పష్టమైన ఆధిపత్యాన్ని నమోదు చేసింది. వైసీపీకి గట్టి పట్టున్న కడప జిల్లాలో మెజారిటీ సీట్లను గెలిచిన టీడీపీ కడప ఎమ్మెల్యే సీటును కూడా కైవసం చేసుకుని సత్తా చాటింది. జగన్ కు అపజయం అంటే ఎలా ఉంటుందో పరిచయం చేసింది. కడప ఎమ్మెల్యేగా గెలిచిన రెడ్డప్ప గారి మాధవి అయితే జిల్లా నుంచి వైసీపీని తరిమి కొట్టేదాకా విశ్రమించేది లేదన్న రీతిలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. మాధవి దూకుడు చూసిన టీడీపీ శ్రేణులు తమకు సరైన అండ దొరికిందన్న భావనతో ఫుల్ యాక్టివేట్ అయిపోయారు. గతంలో మాదిరిగా కాకుండా ఈ దఫా కడప జిల్లాలో టీడీపీని ఇతరులకు తలొగ్గని రీతిలో బలోపేతం చేసే దిశగా పార్టీ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. ఈ దిశగా మాధవి రచిస్తున్న వ్యూహాలతో కడప కార్పొరేషన్లో పాలక పక్షంగా ఉన్న వైసీపీ బెంబేలెత్తిపోతోంది. ఇటీవల కార్పొరేషన్ సర్వ
సర్వసభ్య సమావేశంలో తనకు జరిగిన అవమానాన్ని సీరియస్ గా తీసుకున్న మాధవి ఎలాగైనా కడప కార్పొరేషన్ చైర్మన్ పీఠాన్ని లాగేసుకోవాలన్న కసితో సాగుతున్నారు. గత వైసీపీ పాలనలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన నేపథ్యంలో అన్ని ప్రాంతాల మాదిరిగానే కడప కార్పొరేషన్ కూడా ఆ పార్టీ వశమైంది. ఆ పార్టీ నేత సురేష్ బాబు ప్రస్తుతం కార్పొరేషన్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఇక కార్పొరేషన్ లో మెజారిటీ కార్పొరేటర్లు వైసీపీ వారే. టీడీపీకి పెద్దగా బలమేమీ లేదు. కార్పొరేషన్ లో మొత్తం 50 సీట్లు ఉంటే వాటిలో 48 స్థానాలను వైసీపీ దక్కించుకోగా టీడీపీ జనసేనలు చెరో స్థానాన్ని దక్కించుకున్నాయి. ఫలితంగా మొన్నటిదాకా కార్పొరేషన్ సర్వసభ్య సమావేశాల్లో టీడీపీ వాయిస్ అసలు వినిపించేదే కాదు. ఇప్పుడు పరిస్థితి మారింది. స్థానిక ఎమ్మెల్యే మాధవి రూపంలో ఇప్పుడు కడప కార్పొరేషన్లో టీడీపీ స్వరం గట్టిగానే వినిపిస్తోంది. మహిళా నేతలను గౌరవించలేని నేతలు కార్పొరేషన్ చైర్మన్లుగా కొనసాగినంత కాలం నగరం అభివృద్ధికి ఆమడ దూరంలోనే నిలుస్తుందంటూ సెటైరిక్ డైలాగులు సంధిస్తున్న మాధవి చైర్మన్ పీఠం నుంచి సురేష్ బాబును దించే దిశగా వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఓ మోస్తారు పురోగతిని మాధవి సాధించినట్లుగా సమాచారం. వైసీపీకి చెందిన మెజారిటీ కార్పొరేటర్లను టీడీపీలోకి లాగేసే దిశగా మాధవి వ్యూహాలు అమలు చేస్తున్నారు. త్వరలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ఎవరి స్థానాలు వారికే ఇచ్చే విధంగా తొలి వ్యూహాన్ని అమలు చేసిన మాధవి మంచి ఫలితాన్ని సాధించినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో టీడీపీ అధికారంలో ఉన్నందున భవిష్యత్తులో రాజకీయంగా మరింత మేర ప్రాధాన్యం ఇస్తామన్న రెండో వ్యూహాన్ని బయటకు తీసిన మాధవి వరుసగా 2 వ్యూహాలతో ఏకంగా 20 మంది దాకా వైసీపీ కార్పొరేటర్లను టీడీపీ వైపునకు లాగేశారట. ప్రస్తుతానికి వారంతా ఇంకా వైసీపీలోనే ఉన్నా తాను అనుకున్న నెంబర్ టచ్ అయిన మరుక్షణమే కార్పొరేటర్ల వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసేందుకు ఆమె రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. కడప కార్పొరేషన్ను దక్కించుకునేందుకు కనీసం 26 మందిని కార్పొరేటర్లు కావాలి. ప్రస్తుతం టీడీపీ కూటమికి 2 సీట్లు ఉండగా ఇంకో 24 సీట్లు కావాల్సి ఉంది. ఇప్పటికే 20 మందిని లాగేసిన మాధవి అతి త్వరలోనే మరో 4-5 లాగేయడం ఖాయమే. ఇదే జరిగితే కడప నగర పాలక సంస్థపై వైసీపీ జెండా కింద పడిపోవడం ఖాయమేనని చెప్పక తప్పదు. అత్యంత వేడుకగా సత్యమ్మ తల్లి ఆలయంలో పౌర్ణమి వేడుకలు. వాల్మీకిపురం మండలం గండబోయినపల్లి కోటలో వెలిసిన శ్రీ సత్యమ్మ తల్లి ఆలయంలో పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయ కమిటీ చైర్మన్ పులి సత్యనారాయణ రెడ్డి అధ్యక్షతన ఆదివారం అమ్మవారికి పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం అమ్మవారిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వేద పండితుల వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ప్రభాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ రాజారెడ్డి, తనయుడు నిరంజన్ రెడ్డి వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల సంఘం అధ్యక్షుడు బి అమృతనాథ్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, సర్పంచ్ గుర్రప్ప, ఓబుల్ రెడ్డి, శేఖర్, పూజారులు కృష్ణయ్య, ఉత్తన్న మరియు భక్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబు మారకపోతే చరిత్ర క్షమించదు. ఇదే విధంగా వెళితే మళ్లీ జగన్ కు అధికారం. 2020 విజన్నే ప్రజలు పట్టించుకోలేదు. 2047 అంటే నమ్మేదెవరు? ప్రజల స్వల్పకాలిక అవసరాలపై చంద్రబాబు దృష్టి పెట్టాలి. అధికారులను నమ్మితే ఓటమే మిగులుతుంది. IVRS, RTGSల కంటే సంక్షేమం ముఖ్యం. టీడీపీ నాయకులు, కార్యకర్తల మనోభీష్టం కూడా ఇదే. ముఖ్యమంత్రి చంద్రబాబును గట్టిగా హెచ్చరించిన ఆంధ్రజ్యోతి పత్రిక ఎండీ రాధాకృష్ణ. కడప గడపకు పసుపు పూత. కడప ఫ్యాన్ కు పవర్ కట్ చేస్తున్న రెడ్డమ్మ. వైసీపీకి డేంజర్ బెల్స్ మోగిస్తున్న డేర్ లీడర్. కడప కార్పొరేషన్ పై పసుపు జెండా తథ్యమా? 50 మంది ఉన్న కార్పొరేషన్లో వైసీపీ సంఖ్య 48. అయితేనేమి ఎమ్మెల్యే మాధవి ముందు బలాదూర్. వైఎస్ జగన్ కంచుకోటపై మాధవిరెడ్డి దూకుడు. నీటి సంఘాల ఎన్నికల్లో కూటమి క్లీన్ స్వీప్. 6149 నీటి సంఘాల్లో 5946 గెలుపు. పులివెందుల్లోనూ టీడీపీ విజయకేతనం. మదనపల్లిలో ఎమ్మెల్యే షాజహాన్ నేతృత్వంలో సంపూర్ణంగా తెలుగుదేశం అభ్యర్థుల గెలుపు. తన స్వగృహం వద్ద విజేతలు సన్మానించిన ఎమ్మెల్యే. నాయకులకు, కార్యకర్తలకు పాదాభివందనాలు. క్షణక్షణ పోరాటం కనకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.